వైఎన్ఆర్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన చర్చ చూసాం. గడిచిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పేరుతో అనేక మందిని వేధించింది అంటూ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీతో పాటు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వార్తలు రాస్తూ వచ్చింది. అధికార పార్టీ కూడా అటువంటి ఆరోపణలే చేస్తూ వచ్చింది. అధికార పార్టీ దీనిపైన సిట్ వేసింది. ఆ సిట్ ప్రస్తుతం విచారణ చేస్తోంది. ప్రధానంగా గత ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులపైన చేసిన అలిగేషన్స్లో ముఖ్యమైనవి అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు కొంతమంది సినిమా తారల ఫోన్లను ట్యాప్ చేశారని, కొంతమంది బిజినెస్ మెన్ల ఫోన్లను ట్యాప్ చేశారని, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేశారనేది అలిగేషన్. రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశారు అనే అంశానికి సంబంధించి సిట్ కొంతమందిని పిలిచి విచారణ చేయడం చూసాం సిట్ ఎంక్వైరీలో. బట్ బిజినెస్ మెన్లకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసినట్టు కానీ, ఏ ఒక్క సినిమా సెలబ్రిటీకి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసినట్టు కానీ సిట్ కూడా ఈ క్షణం వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. ఏ ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చి పిలిచి విచారణ చేయలేదు. అంటే ఈ రెండు సెక్షన్స్ సంబంధించి సినిమా సెలబ్రిటీలు, వ్యాపారస్తులకు సంబంధించిన అంశంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అలిగేషన్గా మాత్రమే ఉంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ ఏడాదిన్నర తర్వాత కూడా, సిట్ వేసిన దాదాపు ఏడాది తర్వాత కూడా అలిగేషన్ స్థాయిలోనే ఉంది. సో అది పొలిటికల్ అలిగేషన్గానే చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఆ అలిగేషన్ని బేస్ చేసుకుని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపైన ఒక నెగిటివ్ క్యాంపెయిన్ని చేస్తూ వచ్చింది. సో తాజాగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మరొక కీలకమైన చర్చ జరుగుతోంది. మరొక కీలకమైన చర్చ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ప్రస్తుత అధికార పార్టీ పైన జరుగుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ చాలామంది తమ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తోంది అనేది లేటెస్ట్ సెన్సేషన్. ద సౌత్ ఫస్ట్ అనే ఒక వెబ్సైట్ దీనికి సంబంధించిన ఒక సంచలన ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్లో ఉన్న దాని ప్రకారం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు మంత్రులకు సంబంధించిన ఫోన్ సంభాషణ ముఖ్యమంత్రికి చేరింది. ముఖ్యమంత్రికి చేరి ఆ మంత్రుల్లో ఒకరిని పిలిచి ముఖ్యమంత్రి వాళ్ళతో ఆ విషయాన్ని డిస్కస్ చేశారు అనేది ఆ పత్రిక రాసిన కథనం. అంతేకాదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మరొక కీలకమైన నేత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆ వెబ్సైట్ రాసిన కథనానికి సంబంధించిన సారాంశంగా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఈడీ దాడులు జరగడం వెనక కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష వాచ్లకు సంబంధించిన అంశంలో ఈడీ ఎంటర్ అవడం అంశానికి సంబంధించి కావచ్చు, ఇవి రెండు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని ప్రస్తుత ప్రభుత్వం సేకరించి ఈడీకి అందించింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అందించింది అనేది ఆ పత్రిక రాసిన కథనంలో ఉంది. సో అంటే ఈ ప్రభుత్వం తమ ప్రభుత్వంలోని ముఖ్యుల ఫోన్లని ట్యాప్ చేయిస్తోంది అనేది లేటెస్ట్ అలిగేషన్. సో ఈ అలిగేషన్ నిజం కాదు అని ఖండించే పరిస్థితిలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఎవరు ముందుకు రావటం లేదు. ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గా ఆయనకు సంబంధించి ఆయనతో క్లోజ్ రిలేషన్లో ఉన్న లైజన్లో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్లకు సంబంధించి నిఘా ప్రభుత్వం పెడుతుంది అనే దానికి సంబంధించిన వార్తలపైన కూడా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించట్లేదు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి సర్కారు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతోంది అని ఆయన చెప్తున్నారు. సో టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడుతోంది, టెలిగ్రాఫ్ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తోంది అనేది ఆయన చేస్తున్న అలిగేషన్. అంతే మాత్రం కాదు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తమ అధిష్టానానికి రాస్తున్న లేఖలు లీక్ అవుతున్నాయి త్రూ ట్యాపింగ్. తమ అధిష్టానానికి అధిష్టానానికి సంబంధించిన ముఖ్య నాయకులతో మాట్లాడుతున్న మాటలు లీక్ అవుతున్నాయి త్రూ ట్యాపింగ్. అక్కడితో ఆగకుండా నేరుగా తమ పార్టీ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీకి సంబంధించిన ఫోన్ని కూడా భారతీయ జనతా పార్టీ సర్కారుతో కలిసి రేవంత్ రెడ్డి సర్కారు ట్యాప్ చేయిస్తుంది ఇలాంటి ఒక సెన్సేషనల్ అలిగేషన్ కూడా ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు. సో రాహుల్ గాంధీ గత కొంతకాలంగా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు లాంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో అది కేవలం చర్చ మాత్రమే కాదు, అటువంటి ఇంప్రెషన్ కూడా ఎక్కడా కనపడలేదు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు లాంటి వార్తలు గడిచిన 7-8 నెలల్లో ఎక్కడ మనం చూడట్లేదు. ఎక్కడో డయాస్లోనూ జనరల్ మీటింగ్స్లోనూ వాళ్ళు కలవడం తప్ప రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారనే వార్త ఎక్కడ మనం చూడలేదు, కలవలేదు. కాబట్టి రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని దూరం పెట్టారు లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో టచ్లో ఉన్న మిగతా నాయకులు ఎవరు, వాళ్ళంతా నా గురించి ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్పడం వల్ల రాహుల్ గాంధీ నన్ను దూరం పెట్టారు అనేది తెలుసుకునే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల వాదనగా ఉంది. సో ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ద సౌత్ ఫస్ట్ వెబ్సైట్ రాసిన కథనం కావచ్చు, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అలిగేషన్స్ కావచ్చు, వీటిపైన ఏ ఒక్క మంత్రి కూడా ప్రాపర్గా బయటకు వచ్చి ఆన్సర్ చెప్పిన పరిస్థితి, మా ప్రభుత్వం మా ఫోన్లని ట్యాప్ చేయట్లేదు అని మాట్లాడిన పరిస్థితి లేదు.
ఇది ఆసక్తిని కలిగించే అంశం. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ ఎలిగేషన్స్ పైన లోపల మాట్లాడుకుంటున్నారు. మన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆఫ్ ది రికార్డ్ చెప్తూ వస్తున్నమాట తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న భూదందాలు కూడా త్రూ ఫోన్ ట్యాపింగే జరుగుతున్నాయి లాంటి చర్చ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వినపడుతోంది. భూములకు సంబంధించిన వివాదాలపైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటున్న విషయాల్ని కొంతమంది విని వాటిని బేస్ చేసుకుని సెటిల్మెంట్లకు తెరలేపుతున్నారు లాంటి ఒక చర్చ కూడా ఉంది. వీటికి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ కనపడట్లేదు. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ టార్గెట్గా ఎలిగేషన్ చేస్తూ వచ్చిన ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, ప్రస్తుత సర్కారు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం పైన పెదవి విప్పట్లేదు, ఆ మీడియా అక్షరం కూడా రాయట్లేదు. ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నాయి. దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది రకరకాల కారణాలతో. మావోయిస్టులు అనే కారణంతో, ఇంకేదో కారణంతో చేస్తాయి. బట్ రాజకీయ అవసరాలకు వాటిని వాడుకుంటున్నాయి. సో ఇప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం సినిమా సెలబ్రిటీలు, బిజినెస్ మెన్లను బెదిరించింది అని ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అలిగేషన్ చేసింది, సిట్ వేసింది. అటువంటి అలిగేషన్ ఇప్పటివరకు ప్రూవ్ చేయలేకపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ పైన, అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లోనే ప్రస్తుత ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది అని అలిగేషన్ చేస్తోంది. దాంతోపాటు మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని అలిగేషన్ చేస్తోంది. బట్ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లోనే ట్యాప్ చేస్తుంది అంటూ బీఆర్ఎస్ మాట్లాడితే అటువంటిది ఏం లేదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న ఆరోపణలపైన నమ్మకం ఉందా, వాళ్ళు కూడా నమ్ముతున్నారా అంటే వాళ్ళకు కొన్ని ఎగ్జాంపుల్స్, వాళ్ళకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు బయట వినపడడం కావచ్చు, వాళ్ళు చర్చించుకున్న అంశాలకు సంబంధించి ఆ తర్వాత కొంతమంది దగ్గర నుంచి ఫోన్లు వచ్చి వాళ్ళు క్లాసులు పీకడమో లేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్లు అడగడమో కావచ్చు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు ఉన్నది కాబట్టి వాళ్ళెవరూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న అలిగేషన్స్ పైన పెదవి విప్పే పరిస్థితిలో లేకుండా ఉన్నారు. నిజానికి ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుల కంటే కూడా ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్కి బాధితులుగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నారా అంటే ఉన్నారేమో అనిపిస్తోంది. ఉన్నారు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఎక్కువ కనపడుతోంది. ఉన్నారు అనుకునే అంశానికి సంబంధించిన గ్రావిటీ ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, మా ఫోన్లో ఎవరు ట్యాప్ చేయలేదని. కానీ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన రావట్లేదు, మేము వచ్చిన తర్వాత ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్నొక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం సీల్డ్ కవర్లో ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఆ నంబర్లన్నీ కూడా మీరు జడ్జి దగ్గర పెట్టగలరా, సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేయగలరా, ప్రతి 2 వారాలకు మీరు ఏ నంబర్లు ట్యాప్ చేస్తున్నారు, ఏ కారణంతో ట్యాప్ చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కోర్టు దగ్గర సీల్డ్ కవర్లో మీరు ఉంచగలరా అనే ప్రశ్న ఆయన వేస్తున్నారు. సో దానికి ఆ ప్రశ్నకు ఖచ్చితంగా వ్యాలిడిటీ ఉంటుంది. ప్రభుత్వం పట్టించుకోవచ్చు, దాన్ని నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటివరకు ఎవరైనా కోర్టుల దగ్గర అటువంటి సీల్ కవర్ సమర్పించారంటే అంటిల్ అన్లెస్ ఏమైనా కేసులు వచ్చిన సందర్భంలో తప్ప రెగ్యులర్గా చేయరు ఆ ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ ఇప్పుడు ఎందుకు చేయాలంటే అధికార పార్టీ ప్రతిపక్షం కంటే కూడా తమ పార్టీకి సంబంధించిన నాయకులు నమ్మించాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం కోర్టు దగ్గర అది పెట్టడానికి ముందుకు వస్తుందా లేదా అనే సవాల్ని బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి విసురుతున్నారు. ఇటీవల తెలంగాణ రాజకీయాలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ రైడ్స్ కావచ్చు, మరికొంతమంది నాయకులకు సంబంధించిన అవినీతి అంశంపైన ఆధారాలు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు తీసుకొని వాళ్ళని పిలిచి హెచ్చరించడమో మందలించడమో కావచ్చు, లేకపోతే మాకు షేర్ ఇవ్వండి అని అడగడం కావచ్చు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సొంత పార్టీకి సంబంధించిన మంత్రి పైన కోర్టులో పిటిషన్స్ వేయడం కావచ్చు. ఒక ఎమ్మెల్యే కాకుండా ఆయనతో పాటు 4 ఎమ్మెల్యేలు కలిసి ఓ మంత్రికి వ్యతిరేకంగా, మంత్రికి సంబంధించిన భూ వివాదానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడానికి సంబంధించి కావచ్చు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తీసుకున్న సమాచారాన్ని బేస్ చేసుకొని జరుగుతున్న డెవలప్మెంట్స్గానే తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. సో తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనే అంశానికి సంబంధించిన చర్చ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన, ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఈ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా రాహుల్ గాంధీ కూడా బాధితుడే లాంటి అలిగేషన్ బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. బీజేపీ దీనిపైన ఇంకా ఇప్పటికీ నేను వీడియో చేస్తున్న క్షణానికైతే వాళ్ళు ఎక్కడ స్పందించినట్టు చూడలేదు.
కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన ఆరా తీస్తోంది. ఇలాంటి సమాచారం అయితే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న, ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఎటువంటి డైరెక్షన్ ప్రభుత్వానికి ఇస్తోంది, ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుసుకునే ప్రయత్నం అధిష్టానం ఎలా చేస్తుందనేది చూడాలి. ఎందుకంటే అధిష్టానానికి వెళ్తున్న లేఖలు, అధిష్టానానికి వెళ్తున్న సమాచారం కూడా లీక్ అవుతోంది, ప్రభుత్వానికి వస్తోంది ఇలాంటి వార్తలు ఉన్న నేపథ్యంలో. సో అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం దీన్ని ఎలా రెక్టిఫై చేస్తుంది, ఎలా ఈ సమస్యని పరిష్కరిస్తుంది అనేది చూడాలి. ఈరోజు కాసేపటి తర్వాత ఈరోజు 5 గంటలకు సోనియా గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. చాలా కాలం తర్వాత ఆయన సోనియా గాంధీతో సమావేశం కాబోతున్నారు. సోనియా గాంధీ ఇటీవల అనారోగ్యం కారణంగా చాలామందికి అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు, ఆమె చాలా తక్కువ మందిని మాత్రమే కలుస్తోంది. సో అటువంటి సోనియా గాంధీ ఈరోజు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడడం అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన చర్చ కూడా ఉంటుందా లాంటి విశ్లేషణలు ఉన్నాయి. సో చూడాలి, తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం బీఆర్ఎస్కు చుట్టుకుంటుంది అని అధికార పార్టీ భావిస్తే అది సొంత పార్టీకే చుట్టుకునే ఇంప్రెషన్ ప్రస్తుతం మనకు కనపడుతోంది.